పొడగంటి మయ్యా బిమ్ము పురుషోత్తమ మమ్ము ఎడయకమయ్యా కోనేటి రాజడ. అగో మా తాత చయాలకు ఇలా జోర్దార్లకు వచ్చిన ఈ స్వామి ఎవరు? నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధనుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ వెంకటనారాయణ. ఎంత మధురంగా ఉన్నాయి ఈ సంకీర్తనలు. విన్న పాలు వినవలే వింత వింతలు దొంగ పాలు అయిన సొమ్ము తెప్పించి అవయ్యా. అగో సంకీర్తనలలో ఏదో తేడా కొడుతున్నది. మా గోడిని మా సొమ్ములకు రక్షణ ఇచ్చే నీకే గోవింద అయ్యా గోవింద హరి గోవింద నీ కిరీటము గోవింద హరి గోవింద. ఏందే తాత ఈ కొత్త అవతారం ఏందే? ఎవరి సొమ్ములు పోయినాయని ఆ దేవుని దగ్గర మొర పెట్టుకుంటున్నావు నువ్వు? దేవా ఇది న్యాయమేనా తిరుమలేచా గోవింద హరి గోవింద. ఓహో తిరుపతిలున్న గోవింద రాజుల వారి పోయిన 3 కిరీటాల గురించేనా నువ్వు స్వామికి విన్నవించేది? కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడుగు తిరువెంకటాద్రీశుడంతి. అయ్యా నువ్వు అందరి కోసం అప్పులు చేసి దొంగల పాలు చేస్తానవా తండ్రి? మంచి చేసుడే దేవునికి ఎరక. ఆ దొంగలను కూడా నా భక్తులే అని అనుకున్నాడో ఏందో. ఏం చేద్దాం అంటే ఆ దొంగ బచ్చవాజిగాళ్ళు స్వామి దగ్గరికి వచ్చి అయ్యా మరి మాకు బంగారు కిరీటం కావాలయ్యా అని అంటే వరం ఇయ్యకపోవునా? ఎంకన్నాతో అని చెప్పమని కోరినా కూడా గోవిందరాజ స్వామి చెప్పేటోడు ఉత్తగానే ఎత్తుకమైనరు. ఇప్పుడు ఇల్వబోయే కాడికి వచ్చానా ఆయన సొమ్ములను ఆయనే కాపాడుకుంటే లేడు ఇక భక్తులను ఏం కాపాడతాడు అనేందుకు కొంతమంది కొయిండిగాలు తయారైనరు. వాళ్ళు అనుకున్నంత మాత్రాన స్వామి పేరుకు చిన్నతనం అవుతుందా? భక్తుల గురించి చూసుకునే బిజీలా ఆయన గురించి వాళ్ళ అన్న గురించి చూసుకున్నాడు మర్చిపోయిండు. అందుకే ఇవాళ నన్ను ఇడిచిపెట్టు పిల్ల. నా మొక్కులు ఆ స్వామికి వినిపించేదాకా ఇవాళ భజన ఇడవా. అయినా నేను మొక్కేది నా కోసమా తండ్రి? నీ కోసం స్వామి. ఎంకన్న స్వామి గోవింద శ్రీత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. ఇక ఇవాళ మా తాత మన మాట విన్నాడు గాని ఓ ఉల్లా ఎంకన్న భక్తులను గోవిందరాజన్ భక్తులు మస్తు బాధపడుతున్నారు. కిరీటాలు దొంగతనం చేసుడు మీద. మరి ఎట్లా దొరుకుతారో ఏందో ఈ దొంగలు గాని. దేవుడా జర గిసోంటి జరగనీయక స్వామి.